ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు మన బైబిల్ సెలవిచ్చుచున్నది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అవును పిల్లరా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల మీకు మొదటి అడుగు ఎటువైపు ఉంటుంది? దేవుని వైపా, లోకం వైపా? ఒకటి గుర్తుపెట్టుకుని పిల్లరా, శ్రమ అనేది ఎందుకు వస్తుందో తెలుసా? నీ విశ్వాసానికి పరీక్ష కొద్దే వస్తుంది. శద్రకు మెషకు అబద్ధగోలుకు అగ్నిగుండంలో పడేసినప్పుడు వాళ్ళ విశ్వాసం వాళ్ళ సిగ్గుపడనీయకుండా ఆ అగ్ని నుంచి కాపాడింది. దానియేలు సింహభోజనం వేసినప్పుడు తన విశ్వాసం తన సిగ్గుపడనీయకుండా ఆ సింహాలను నోరు మూపించింది. దావీదు దేవుని మీద ఉంచిన విశ్వాసం ద్వారా గొలియాతును, సింహమును, ఎలుగుబంటిని సంహరించాడు అంటే అతని విశ్వాసం తనని సిగ్గుపొందనీయలేదు. ఈ దినమున అలాంటి పరీక్ష నీకు వస్తుంది. ఆ పరీక్షను గెలవాలి అంటే నీ విశ్వాసం ముందు నువ్వు నిలకడగా ఉండాలి. విశ్వాసం లేని మూర్ఖతరమ వారలారా, నేను ఎంతకాలం మీతో మేము సైంతునని ప్రభు సెలవిస్తున్నారు. వాడు గుర్తుపెట్టుకోండి, విశ్వసించి వాడే నిత్య జీవం గల వాడవుతాడు. నువ్వు విశ్వసిస్తున్నావా? నీకు వచ్చిన సమస్యను నువ్వు బోధద్దం పెట్టి చూసిన ఎడలా అది నీకు పెద్దగానే కనపడుతుంది. దావీదులాగా యుద్ధము యెహోవాదని నీ భారం యెహోవా మీద మోపి నీ విశ్వాస పోరాటం నువ్వు పోరాడిన ఎడల నీకు వచ్చిన శ్రమల నుంచి, శోధల నుంచి, వేదల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకుంటారు, దేవుని కృప పాత్రలు అవుతారు. కాబట్టి అది తెలిసి నడుచుకుందాము, దేవుని కృప పాత్రలు అవుదాము అన్నట్టు మీ ప్రేయర్ రిక్వెస్ట్, విన్నపాలు కామెంటెడ్ మెసేజ్ చేయండి. ఆమేన్.